నశించిన దానిని వెతికి రక్షించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పాప జీవితంలో ఉన్నా, ఎటువంటి శాపకరమైన జీవితంలో ఉన్నా దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాన్ని గనక మనము అప్పగించగలిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాప బంధకం నుంచి విడిపించి, శాప బంధకం నుంచి విడిపించి, ప్రత్యేకపరిచి, పరిశుద్ధులుగా చేసి, ఈ లోకం నుంచి వేరుపరిచి నిత్య జీవానికి వారసులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రాండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము ఆయన యొద్దకు కనుక రాగలిగితే, మన మనసు, మన హృదయాన్ని, మన ఆలోచనలు ఆయనకు కనుక ఇవ్వగలిగితే, ఈరోజు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన బంధకాల్లో ఉన్నా ఆయన విడిపించి మనల్ని హత్తుకొని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము ఆయనకి లోబడగలిగితే, ఆయనకి సమర్పించుకోగలిగితే, ఆయన మనల్ని విడిపించి ఎటువంటి సింహాల గుహ అయినా సరే, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా సరే విడిపించి, మనల్ని గెలిపించి, నిలబెట్టి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించి బలమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, వేచి చూస్తున్నాడు. అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. విష్ యు ఏ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్.